మనతో పాటు ఒక రైతు ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నీ పేరేం పేరు? నా పేరు ఉగ్రవాయి వెంకటి. వెంకటి, ఏం చేస్తావు నువ్వు? లింగాపూర్ రైతు. లింగాపురా. ఏంది ఇప్పుడు రైతులకి మరి మంచిగానే ఉన్నది అనిపిస్తుంది కదా, మరి దునకాలు చేసుకున్నావు కదా? చేసుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పటి వరకల్లా వర్షాలు లేక మేమే తల్లడిల్లిపోతున్నాం. ఇక వర్షాలు పడతలేవు, ఇక ఆరుతడి పంటలు ఇదంతా పొలమయ్యేదే. ఏం వేసినావు? ఇదంతా మక్కనే వేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా పొలమయ్యేదే మక్క వేస్తున్నాం మేమైతే ఇప్పటికైతే. ఎంత ఉంది నీకు ఇక్కడ భూమి? మాకు ముగ్గురం అన్నదమ్ములము, 7-8 ఎకరాలు ఉంటాయి. 7-8 ఎకరాలు ఉంది. ఇదంతా కూడా మక్క వేస్తున్నావు. ఇంతకు ముందు కూడా ఇదేనా? లేదు, పొలం వేస్తుంటివి, మక్క వేస్తున్నాం ఇప్పుడు. అంటే బోర్ లేదా మరి మీకు? బోర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని చిల్లరల నీళ్ళు లేక బోర్లు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇక మక్కలు వేసుకుంటున్నాం. మక్కలు వేసుకుంటున్నాం. నీదేంది కామారెడ్డి వస్తుందా ఎల్లారెడ్డి వస్తుందా? కామారెడ్డి. కామారెడ్డి వస్తుందా? డిస్ట్రిక్ట్ కామారెడ్డి వస్తుంది. అంటే కాన్స్టిట్యున్సీ కూడా కామారెడ్డి జిల్లా. ఇప్పుడు రైతులకి యూరియా దొరుకుతలేదని ఒక దిక్కు గోసపడుతున్నారు, ఇంకో దిక్కు రైతు బంధు కూడా వేయకపోయి రైతు బంధు కూడా వస్తుంది అంటారు కదా. సో ఏమంటారు మీరు రైతులంతా? మరి గవర్నమెంట్ అయితే మాకు ఏం నచ్చలేదు. ఇక ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉండే, కాకపోతే ఇక ఇప్పుడు ఎటుకాని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా. ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఉన్నది, అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. మీరు గెలిపించుకుంటారా? గెలిపించుకోరు కదా మరి. మాకు ఇట్లా జరుగుతుందని తెలియదు కదా సార్. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు ఓడించుకున్నారు మీరు, రమణారెడ్డిని గెలిపించుకురు. ఏం చేయలేడా ఆయన? చేస్తలేడా? అంటే అధికార పార్టీ లేదు కదా రమణారెడ్డి చేయడానికి. ప్రజలే గిట్లా అన్నాక అంటే బీజేపీ కార్యకర్తవేం కొంపదీసి? మాది పార్టీ బేసెస్ ఏం లేదు. రైతు ఒక భారతీయ కిసాన్ సంఘ్ మండల కార్యవర్గ సభ్యుని. భారతీయ కిసాన్ సంఘ్. మాకు రైతుల పక్షాన్నే మాట్లాడతాము. నేను ఏ పార్టీకి సంబంధం లేదు మనకు ఇప్పటికైతే. అంతే. అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులతోనే రైతు బంధు ఇయ్యస్తలేదు, లేకపోతే మేమెందుకు ఇయ్యము 3 పంటలకు ఇస్తుంటే అని రేవంత్ రెడ్డి అన్నాడు గతంలో. రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ అయితే మరి కరెక్టే ఇంతకుముందు ఇచ్చిండు, కానీ ఇప్పుడైతే మరి పడతలేవు సరిగా. రైతులు అయితే ఆందోళన గురవుతారు. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ఎన్నిసార్లు పడ్డది మీకు రైతు బంధు? అంటే అంతా 2 సార్లు 3 సార్లు పడ్డది. అంటే 5 సార్లు వచ్చేది, 2 సార్లు వచ్చిందా? ఓకే. ఎకరానికే పడ్డది. మళ్ళా మొత్తం 4 ఎకరాలు ఉంది నా పేరు మీద. 1 ఎకరంకి పడ్డది, 2 ఎకరాలకే పడ్డది. 1 ఎకరంకి ఒకనాడు పడ్డది, 1 ఎకరంకి ఒకనాడు పడ్డది, అంతే. ఓకే. ఇప్పుడు నా ఇంకా 2 ఎకరాలకు పడలే. ఓకే. మరి కామారెడ్డిలా యూరియా కూడా దొరుకుతలేదని వార్తలు వచ్చినాయి పేపర్లో. దొరుకుతలేదని ఇప్పుడు మక్కేసేది కూడా కంది, ఆరుతడి పంటలు పడేది మన సోయా, మా కంది, ఈ మక్క ఇవే వేసుడు అవుతుంది. కానీ ఇప్పుడు వరి మొత్తం బంద్ పెట్టినాం మేము. ఒక తినడానికే వరి పెట్టుకోవాలని ప్లాన్ ఎత్తున్నాం. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అభివృద్ధి కాకపోయినా మీరు ఏమనుకుంటలేరు? ఏమనుకుంటాం సార్, ఇప్పుడు అది స్టేట్లోనే మాది ఉండే, సెంట్రల్ ఇది ఉండే, ఏమనాలా? ఇప్పుడు ఆయనతోటి కూడా ఏమనొస్తుంది చెప్పు? అంటే సెంట్రల్ ఉన్నది కదా, మరి రమణారెడ్డి పోయి మోడీ దగ్గరికి వెళ్ళి కొట్లాడి మరి తెచ్చి పెట్టచ్చు కదా. ఇప్పుడు రాష్ట్ర నిధులు వేరే ఉంటాయి కదా, స్టేట్ నిధులు వేరే ఉంటాయి కాబట్టి ఇక ఆయనను కూడా ఏమనలేకపోతున్నాం మేము కూడా. మళ్ళీ ఎట్లుంటుంది మరి? ఇప్పుడు రమణారెడ్డి చేస్తున్నాడు అని కొంతమంది, లేదు ఏం చేస్తున్నాడు పనులే అయితలేవు అంటారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, లేదా మళ్ళీ 2 ఏళ్ళు అయినాక ఎన్నికలు వచ్చినా ఎట్లుండబోతుంది ఇక్కడ? కామారెడ్డి అయితే ఇప్పుడు ఎక్కువ మటుకు జనరల్గా బీజేపీ అని, అంటే సిటీ మట్టుకు చెప్తున్నాను నేను. ఊర్లలో ఎట్లుంది మరి? రైతులు మళ్ళీ కేసీఆర్ కావాలంటారా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగుందా? రైతు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమీ అంటలేరు, కేసీఆర్ అంటారు. మళ్ళీ కేసీఆర్ కావాలంటారు. ఎందుకు అంతగానం? ఇక ఎందుకంటే ఇక ఇబ్బందులను బట్టి కరెంటు నైట్ కరెంట్ ఉండలేదు. ఇప్పుడు అప్పుడేమో కరెంట్ కరెక్ట్గా ఉండే, ఇక దానివల్ల ఇప్పుడు ఓకే అన్న. ఇగో ఇక్కడ ఒక అవ్వ కూర్చున్నది, మాట్లాడదాం. పేరు భారతి. భారతి. ఉగ్రవాయి భారతి. ఉగ్రవాయి భారతి. నువ్వు అంటే మక్కేనికి వచ్చినావా? మాదే. మీదేనా? మాదే. మాదే. ఏమైందన్నమాట? యూరియా దొరుకుతలేదంటారు. మసాలా గురించి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి మసాలా చేయంగా కూడా. ఇంట్లో ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఆన్లైన్ బుక్ కాకపోతే టైంకు మా ఆయనకు బుక్ చేయరాక చిన్న అక్షరాలు కనిపించకపోతే, మా పిల్లలు సరి చేయకపోతే ఇబ్బంది కదా. బుక్ చేయడానికి వస్తలేదు. బయట దొరుకుతలేదా మరి? షాపులలో ఏడలేదా? ఏడ దొరుకుతలేదు. మొన్న 2-3 రోజులు నేను కూడా పోయిన ఆయనతోనే. ఆయనతో కూడా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో కూడా గొడవలు అవుతుంది ఆ మసాలా గురించి. అంటే మీకు అంటే ఎకరంకి ఎంత అని ఇస్తురా ఎట్లా? ఏం ఎంత ఎకరంకి ఒక సంచి, మొన్న 2 సంచులు వచ్చినాయి. బుక్ చేయంగా 2 సంచులు మీకు సరిపోదు. 2 సంచులు సరిపోతుందా? సరిపోదు. పంట పెడితే లాభం ఏం లేదు. సపరేట్గా బీడు పెట్టుకుందని ఏముందా కానీ ఎట్లా బతాం? మాకేం పని లేక ఇది పని ముందర పెట్టుకున్నట్టు ఉంది.
రైతు బంధు పడ్డదా అమ్మ మొన్న ఇక మా ఆయన పుండు ఉంది, నా పుండు ఏం లేదు. అదే అంటే పడుతుందా పడుతుందా పడ్డది ఆయనకే తెలుసు, ఇక నాకు తెలియదు దాని గురించి. అమ్మ నీకు అంటే కొంత ఐడియా ఉంది కాబట్టి అడుగుతున్నా. కేసీఆర్ మంచిగా చేసిండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్వాలేదా? ఏ కేసీఆర్ అంటే కొంచెం అన్ని అనుభవించినట్టు కాబట్టి అన్ని మంచిగా చేసిండు. మంచిగా చేయలేదు అని అన్నది తప్పు. అన్నం ఇక తర్వాత ఎట్లా చేసిండో తెలియదు, ముందుగా అన్నం పెట్టాడు. ఇప్పుడైతే ఇక ఏం లాభం లేదు ఇక అని ఏం చేయగలుగుతాము అన్న బతుకు ఇది ముందటేసుకున్నాం. ఇది వస్తుందా పోతుందా తెలియదు, గంతే ఉంది బాధ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏం మంచిగా అనిపిస్తలే? ఏం మంచి మసాలా గురించి ఏం మంచి అనిపిస్తుంది, ఏం మంచి ఇంకో మసాలా నేను అమ్మ ఇంకా వేరే మహిళలకు ఇచ్చేటి ఇస్తుండు కదా, ఫ్రీ బస్ ఇస్తుండు మంచిగా. పిరి బస్సు సగం టికెట్ పెట్టిన అయిపోతుండే. పిరి బస్సు మనం రోజు డైలీ డ్యూటీలు చేస్తున్నామా, డైలీ డ్యూటీ చేసేలోకి అవసరం అది. ఇప్పుడు సిలిండర్ కూడా నీకు 500కి ఇవ్వబట్టే. 500కి ఎందుకైతే 1000 మన 1100 ఇచ్చిన నేను. మరి 500కి ఇస్తున్నాను చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. పిండు అట్లా ఇట్లా 500 1100 తీసుకున్నాడు. ఏం చెప్పుడు ఒక రకం చేసాడు ఒక రకం ఉంది. మీ ఇంట్లో కరెంటు బిల్లు కూడా ఫ్రీ అట. కరెంట్ బిల్ ఒకటి ఫ్రీ వస్తుంది, అబద్ధం ఆడే అవసరం లేదు. ఇక్కడ మరొక అవ్వ ఉంది, మాట్లాడదాం. అవ్వ నీ పేరేం పేరు? ఏం చేస్తావమ్మా నువ్వు? ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తావా? వ్యవసాయమే. అంటే ఆ చిన్నప్పటి నుంచి ఇదే పనే? బీడీలు చేసుడు ఇట్లా ఏం లేదు, బిడి లేవేం లేవు. అప్పుడు ఎట్లుండే వ్యవసాయం పని, ఇప్పుడు ఎట్లుంది? కష్టం ఉందా అల్కా ఉందా ఇప్పుడు? చేస్తే గదే పని కష్టము, చేయకపోతే గిదే కష్టము. అంటే అప్పుడు నీ చిన్న ఉన్నప్పుడు 2 ఎకరాలు పెట్టుకుంటేనే మస్తు కష్టం అందరు. ఇప్పుడు 10 ఎకరాలు పండిస్తారు కదా వరి, ఏం కాదా? ఎట్లుంది పని ఇప్పుడు? ఇక పని చేసిన వాళ్ళకు వాళ్ళకేరక మనకేమరక అయ్యా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మేము చేసుకున్నాము, ఇప్పుడు వాళ్ళకి అయింది, వాళ్ళు చేసుకుంటారు. సరే పింఛన్ వస్తుందమ్మా నీకు? నాకు రాదయ్యా. పెట్టుకున్నావా? పెట్టినా కానీ అత్తలేదు. ఎందుకు ఓలని అడిగినావు మరి? మీ ఎంఆర్ఓను ఎంపీడీఓ అని అడిగిర్రా, పోయిర్రా ఎప్పుడైనా ఆఫీస్కి? వాళ్ళని అడగలే, మీ సర్పంచ్ను? వాళ్ళని అడగలే. కానీ పెట్టుకున్నావు? పెట్టినా ఇద్దరికి రాదా అమ్మ అన్నాడు. ఒక్కళ్ళకి వస్తుందా? మా వాళ్ళకి వస్తుంది, పెద్ద మనిషి. పెద్ద మనిషికి వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇద్దరికి ఇస్తానన్నాడు. మరి ఇన్నవాడ్డది ఎప్పుడన్నా? ఇన్నావా? ఇన్నాము, ఇంటే ఇయ్యకనే పోవట్టి ఏం చేయాలి? ఇంకా 2000 కాదు 4000 చేస్తా అన్నాడు. ఇయ్యకనే పోవట్టి. మీకు ఇద్దరు కలిపి 8000 రావాలి. ఇచ్చుడే లేదు. పెద్ద మనిషికి 2000 వస్తుంది, ఆయనకు 2 4 కావాలి, నీకు 4 కావాలి, మొత్తం 8 రావాలి మీకు. అత్తలేవు, నాకు మొత్తానికి అత్తలేవు. మొత్తానికి వస్తలేవు. అదే మరి ఏమంటావు? రేవంత్ రెడ్డి ఇస్తాడంటావా? కేసీఆర్ ఇవ్వాలన్నా వచ్చి? మరి ఏమో వాళ్ళు వస్తారో వాళ్ళు ఇస్తారో, కానీ నీకైతే పింఛన్ కావాలి. పింఛన్ కావాలి. సరే అమ్మ, ఇక్కడ కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నీ పేరేం పేరు? రాజా. రాజు. ఏం చేస్తావమ్మ నువ్వు? వ్యవసాయమే. నీకు సొంత భూమి ఉన్నదా లేకపోతే కూలికి వస్తావా? సొంత 2 ఎకరాలు ఉంది. ఏమేస్తావు పంట? మక్క. అంటే మరి వరి వేయరా? కాలం అయితే ఇస్తాం. అంటే బోర్ లేదా అమ్మ? బోర్ పోయేదా? కానీ కాలం అయితేనే బోరు పోతుంది. అంటే ఈ మధ్య అంటే పోయినసారి పంట వేసిరా మరి? వ్యవసాయం కూడా వేసినాం. ఎట్లా మా రైతు బంధుకి ఇట్లా వచ్చిందా మరి మీకు? రైతు బంధు కావు, ఈ ఎక్కిన మొద్దుగా అయితే అత్తలేదు. ఊలెక్కిన ముద్దుగా అంతరెడ్డి పేరు కూడా మర్చిపోతున్నావా? రైతు బంధు అయితే అస్తలేదు. అంతకుముందు వచ్చిందా మంచిగా? మరి అంతకుముందు మంచిగానే వచ్చింది. ఇంకా మహిళలకు మంచిగా ఉచిత బస్సు ఇస్తున్నాడు, గృహజ్యోతి. అలాగుండా ఏమన్నా పప్పులో ఉప్పులో తక్కువ చేయాలి కానీ పప్పు ఈ టికెట్లు ఏంది పాడైంది? ఆడోళ్ళు నీత తిరుగుతారు, మొగోళ్ళ వాడేది మీరే అనేది మళ్ళీ మీరే అట్లా తిడుతురు. మనము ఊరికే పోతాం, ఊళ్ళకో జాబులు ఉన్న వాళ్ళకి పని చేస్తుంది. ఊకే బొమ్మనే ఇచ్చిండు మంచిగా ఎటన్నా ఊరని. ఎటన్నా పోతే మన బుక్కడ మెతుకులు పోతాం, వచ్చినాక ఏంది ఇంకా మస్తు ఇచ్చిండు కదా గృహజ్యోతి అని. కరెంటు ఏమి ఇవ్వలేడు, కరెంటు ఫ్రీగానే కదా. వీరిగా అంతకన్నా ముందు కట్టుకోలేమా కష్టం చేసి? సిలిండర్ మరి సిలిండర్ 500 500 ఎందుకు అవుతుంది? గదే రేటు ఉన్నది, పాత రేటు. కళ్యాణ లక్ష్మి కూడా చెక్కుతోని తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేడు. నీకు వచ్చిందా చెక్కు? మరి నాకు చెక్కు రాలే, ఏం రాలే. మీ బిడ్డకు లగ్గం చేయలే? నా బిడ్డకు కేసీఆర్ ఉండగానే అయిపోయింది. అప్పుడు వచ్చిందా? మరి అప్పుడు వచ్చింది. ఇప్పుడు కామారెడ్డి ఎట్లా చేస్తారమ్మా? మరి రమణారెడ్డి బీజేపీకి వెళ్ళి గెలిచిండు, ఏమన్నా పని అవుతుందా? ఏమన్నా ఏమో అయ్యా, నేను ఎటు తిరిగా సేనే ఎరక, నాకు రాజకీయం ఏం తెలియదు. అంటే ఓట్లోకి వేసినావు మరి? అప్పుడు ఇక ఎటు చేతి పోతే అటు వేసి, ఎటు పోతే అటు వేసినావు. ఇప్పుడు కూడా ఎటు అంటే అటు పోతుంది. గడ్డి వీకటోళ్ళకి ఏం తెలుస్తుంది అయ్యా? అంత మీరేగా తిప్పేది. ఈడ గడ్డి వీక్తారు కానీ ఆడ అసలు మీరే కథ పట్టిస్తారట. నాయకులు మీకే భయపడతారు, రైతులకే భయపడతారు. రైతులకు మహిళలకే భయపడతారు. వీళ్ళ చెయ్యి ఎటు తిరుగుతుందో తెలియదని. పింఛన్ వస్తుందమ్మా? మరి పింఛన్ రాదు, మా పెద్ద మనిషికి రాదు. అంటే ఆయన వయసు లేదా లేకపోతే? వయసు ఉన్నది. మరి ఎందుకు వస్తలేదు? ఏం అప్పుడు తక్కువ పడ్డది అన్నారు, ఇప్పుడు 5 ఏళ్ళ లైన్లో పెట్టి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తుంది అన్నారు. నీకు కూడా వస్తుంది అన్నారు కదా? ఇద్దరికి వస్తుంది అయ్యా, మా పెద్ద మనిషికి రాదు, నాకు వస్తుంది. రాదు. ఇంట్లో ఇద్దరికి ఇస్తారన్నారు కదా అన్నాడు, ఓట్లు వేసేటప్పుడు గెలిచేదాకా అన్నాడు, ఇప్పుడు వస్తలేదు. సరే అమ్మా, ఇంటికో జాబు అన్ని చెప్పిండు, నమ్మిండ్రు, గెలిపించారు. ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే అంటావా? కేసీఆర్ మంచిగా ఉండే. మరి అన్ని మంచిగా ఉండే అంటారు, మరి ఆయన మీరే కూడా కొడుతారు కదా కామారెడ్డి వాళ్ళు.
కామరెడ్డి కావు అందరం మనం ఒక్కింటోళ్ళమా ఓళ్ళ కడుపులు ఉన్నది ఏ రోజులకు తెలియదు బాయిలోతు చెరువు తోపు తెలుస్తుంది కానీ మనిషి తోపు తెలుస్తుందా? మరి మంచిగా ఉండేటోని ఎందుకు ఎన్నుకోలేదని అట్లా నేను అడిగేది. ఇప్పుడు నువ్వేమన్నావు మంచిగా ఉండే కేసీఆర్ పాలన మంచిగా ఉండే అన్నావు, మరి ఆయన నువ్వు ఎందుకు ఎన్నుకోలేదు? మళ్ళీ సారి చేస్తారు అట్లా చేయాలి, ఆయననే చేయాలి, ఏం చెప్తాడు. సరే అమ్మా.